బ్రో, మీరు చేస్తున్నారు చాలా. ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది. లైక్ మీ జర్నీ ఏంటంటే అట్ ద సేమ్ టైం ఇన్స్పిరేషనల్ కూడా అనిపిస్తుంది. ఎక్కడ గివ్ అప్ ఇవ్వాల. సో గబ్బర్ సింగ్ సెట్స్ వరకు వెళ్ళారు, అక్కడ అంతా మీ జర్నీ స్టార్ట్ అయింది. అక్కడ ఒక పెద్ద సెట్ చూడడం అదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. తర్వాత చాలా మాస్టర్స్ అసిస్టెంట్ వెళ్ళారు కదా, ఏ సినిమాలో మంచి మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయా మీకు? లైక్ ఒక హీరోకి వెళ్ళిన సాంగ్ చెప్పడం, లేకపోతే ఇట్లా ఉంట డెఫినెట్ కొరియోగ్రాఫర్ కంపోజ్ చేసి మూమెంట్ ని మీతో ఎక్స్ప్లెయిన్ చేపిస్తారు హీరోకి కానీ, అలా మీ మెమరీస్ ఉన్నాయి స్టార్ యాక్టర్స్ తో కానీ వస్తాను? ఉన్నాయి బ్రో. అంటే ఇప్పుడు రాజమౌళి దగ్గర చేసినప్పుడు భరత్ అని నేను ఒక సినిమా శ్రీమంతుడు అనే సినిమాకి చేసినప్పుడు పర్సనల్ గా రిహార్సల్ ఇవ్వడానికి ఒక నలుగురు వెళ్ళాం. ఆ నలుగురు నేను వెళ్ళాను అనమాట. సో వాడికి వెళ్ళినప్పుడు అంటే బేసిక్గా పెద్ద స్టార్స్ రిహార్సల్స్ కి తక్కువ వస్తారు బ్రో, ఏదైనా స్పాట్ లో నేర్చుకుంటారు కదా వాళ్ళు. సో కొంచెం ముందే మూమెంట్స్ చూపిస్తే బాగుంటది అన్నప్పుడు మేము వెళ్ళి మహేష్ బాబు సార్కి హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, కానీ ఒక మెమరీ ఆయనతో స్పెండ్ చేయడం, మాట్లాడడం అంతా కూడా. ఆ తర్వాత సెట్ లోనే ఎక్కువ ఉండదు, పెద్ద స్టార్స్ అంతా ఎవరు రిహార్సల్స్ ఏమి ఉండదు, పెద్ద సెట్ లోనే ఎక్కువ మెమరీస్ ఉంటాయి మనకి. ఇంకా అసిస్టెంట్ గా అన్నప్పుడు అంటే బ్రో చాలా ఉన్నాయి బ్రో. అంటే ఆల్మోస్ట్ సుధీర్ బాబు గారితో మంచి మెమరీ ఉంది, సందీప్ కృష్ణ గారితో మంచి మెమరీ ఉంది, సాయిధరం తేజ్ గారితో, అందరితో మంచి మెమరీస్ ఉన్నాయి బ్రో. అంటే ప్రాక్టీస్ టైంలో యూజువల్ గా మనం మూమెంట్స్ చెప్తూ ఉంటాం కాబట్టి వాళ్ళతో చిన్న ఫ్రెండ్షిప్ ఉంటది. ఆ సాంగ్ అయ్యేంత వరకు, అయిన తర్వాత అంత మళ్ళీ కలలేం కాబట్టి ఎప్పుడైనా నెక్స్ట్ టైం బాగున్నా అడుగుతారు, కనపడ్డప్పుడు అడుగుతారు. మనకేమనిపిస్తుంది అంటే ఈ ఫ్రెండ్షిప్ మనకి ఉంటే అప్పట్లో మనకు తెలియదు కదా, ఇంత క్లోజ్ గా మాట్లాడుతున్నారంటే తర్వాత కూడా ఇలా క్లోజ్ గా అంటే ఉంటారు, కానీ ఇంత క్లోజ్ గా ఉంటారు. ఆ వర్క్ స్పేస్ లో మనకి కంఫర్టబుల్ గా మనల్ని ట్రీట్ చేస్తారు అనమాట, అంతే. సో చాలా మెమరీస్ ఉన్నాయి బ్రో. ఇది ఒకటే అని చెప్పలేము, ఎందుకంటే వర్క్ ప్రాసెస్ లో నేర్పించిన డేస్ కాబట్టి. సో అందరి హీరోస్ తో మంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. అన్ని కొన్ని దగ్గర నేర్చుకున్నాం, కొన్ని దగ్గర ఇన్సల్ట్ ఫీల్ అయ్యాం, కొన్ని దగ్గర ఎమోషనల్ ఫీల్ అయ్యాం, కొన్ని దగ్గర మనం కూడా ఇట్లా ఎప్పుడవుతామా అనే ఒక ఏమంటారు ఒక గట్టి హై ఇచ్చిన మూమెంట్స్ ఉన్నాయి. కొంతమంది అడిగారు కూడా, అంటే నేను నేర్పిస్తున్నప్పుడు ఇంకెప్పుడు ఈశ్వర్ మాస్టర్ అవబోతున్నావు, ఎవరు సార్ అది చెప్తా అంటే ఇంకెప్పుడు మాస్టర్ అవబోతున్నావు అని, లేకపోతే లేట్ చేయకు, నీకు యంగ్ ఏజ్ లోనే నువ్వు అవుతే నీకు కూడా కెరీర్ ఉంటుంది, నువ్వు ఆడి చూపించగలవు ఇప్పుడు అని చెప్పిన హీరోస్ ఉన్నారు. ఇంకోటి ఎప్పుడు మాస్టర్ అయినా సరే మర్చిపోక మనం కలిసి పనిచేస్తున్నాం అని చెప్పినారు ఉన్నారు. ట్విస్ట్ ఏంటంటే ఎవరెవరు చెప్పారో వాళ్ళు ఎవరితో ఇప్పటికి పని చేయలేదు. అందుకే పేర్లు చెప్పట్లేదు. అంటే చెప్పండి. అంటే విషయం ఏంటంటే బ్రో, వాళ్ళు చెప్పారని కాదు, కానీ వాళ్ళ అలా అనడం వల్ల నాకు చిన్న బ్రెయిన్ లో చిన్న సీడ్ పడింది. అరే ఈ హీరోలు చెప్తున్నారంటే మన దగ్గర కూడా ఒక మ్యాటర్ ఉందేమో, మనం కూడా టైం వేస్ట్ అవ్వకుండా ఇట్లాగే, టైం వేస్ట్ ఇన్ ద సెన్స్ ఇట్లాగే అసిస్టెంట్ గా, డాన్సర్ గా ఎన్ని చేస్తాం, ఎన్ని ఇయర్స్ చేస్తాం. లేదు వీళ్ళు అంటున్నారంటే మన దగ్గర ఒకటి ఉంది, మనం కూడా అయిదాం అనేసి అయ్యాను. కానీ అంటే వాళ్ళని నమ్ముకుని అని కాదు, వాళ్ళు అన్నారనే అయ్యాను. అంటే అన్నారంటే సార్ నేను చెక్ చేసుకుని అయ్యాను కాబట్టి వాళ్ళు అన్నారు కదా. సో ఒక చిన్న సీట్ పడింది, మనం కూడా ఇంకా ఎక్కువ రోజులు డాన్సర్ గా అసిస్టెంట్ గా పని చేయలేం కాబట్టి అయిపోదాం అనేసి అయిపోయాను. అయిన తర్వాత నేను ఎవరెవరైతే అన్నారో వాళ్ళ దగ్గరికి కలిసాను. అప్పుడు అన్న మాట ఏంటంటే చాలా నవ్వు వస్తుంది అండ్ చిన్న అదే అనిపిస్తుంది ఏంటంటే, ఏదైనా చేసిరా ఈశ్వర్, డైరెక్టర్ చెప్పాలంటే మళ్ళీ నాకు కూడా ఉండదు కదా. ఈ కథ కొంచెం అంటే బేసిక్గా వాళ్ళ తప్పేం లేదు, ఆ కథ కొంచెం చాలా పెద్ద కథ, కొత్తోడికి హ్యాండిల్ చేయలేరని అదొక పర్స్పెక్టివ్ అయి ఉండొచ్చు. ఇంకొక హీరోని మనం కలిసి పనిచేద్దాం అన్న హీరో దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎక్కడ మందే ఫస్టా ఇంకా కదా చేసామన్నా, లేదు సార్ ఇంకా మీతో వర్క్ చేసాం కాబట్టి మీ దగ్గరికి వచ్చానంటే, అంటే స్ట్రైట్ అవే మనం ఫస్ట్ అంటే కూడా ప్రొడక్షన్ లో ఇబ్బంది, ఎందుకంటే మనకు కూడా అంత ముందంత సినిమా కొంచెం అన్ని వర్కౌట్ అవ్వలేదు కదా, ఇప్పుడు మనం చెప్తే బాగోదు, నువ్వు ఏదైనా చేసి వచ్చావు అనుకో, పలానా చేసాడు అంటే మనం కలిసి వర్క్ చేసాం ఓకే, కానీ నువ్వు ఒకరి దగ్గర పనిచేయడం వేరు, నువ్వు ఇండివిజువల్ చేసింది వేరు కదా. సో ఆలోచించారు. తర్వాత ఇంకొక హీరో ఎవరైతే ఉన్నారో ఆ హీరో కొంచెం పర్లేదు బ్రో, ఆయన ఇవ్వకపోయినా ఆయన సర్కిల్లో ఒక సినిమా అవుతుందని చెప్పేసి నన్ను సజెస్ట్ చేశాడు. ఆ సినిమాని స్టాండప్ రాహుల్. ఓకే, ఆ స్టాండప్ రాహుల్ రాజ్ తరుణ్ గారి. నేను ఇప్పుడు నాకు నీ స్ట్రెంత్ నాకు తెలుసు ఈశ్వర్,
నువ్వు ఏం చేయాలో నాకు తెలుసు, కాకపోతే నేను నమ్మడం వల్ల ఇక్కడ వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే నా ఒక్క నమ్మకంతో నీకు ఇక్కడ పని అవ్వదు. అండ్ మరి నేను నీ గురించి చెప్పే సిచ్యువేషన్ నేను లేను, అంటే అంత హిట్స్ లో కానీ లేకపోతే అంత మార్కెట్ లో నేను లేను. మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది, నాకు నీ గురించి తెలుసు కాబట్టి నేను చెప్తే వినే మనుషులు ఉంటారు కదా, నేను వాళ్ళకి చెప్తాను. ఒకవేళ వాళ్ళు వర్కౌట్ అయితే నువ్వు వర్క్ చేసుకుందాం, మన తర్వాత చేద్దామని చెప్తున్నాను. ఇంకా సరే సార్ అనేసి, ఇంకా ఇప్పుడు నేను చేయలేను కానీ నీకు పని ఇస్తా అన్నప్పుడు గొప్ప విషయమే కదా. అక్కడ కొంచెం రెస్పెక్ట్ పెరిగింది. తర్వాత ఆయన వెళ్ళి చెప్పిన తర్వాత వెళ్ళగానే వర్కౌట్ అయింది. స్టాండప్ ప్రాబ్లమ్స్ నేను సింగిల్ కార్డ్ చేశాను, ఒక సాంగ్ తో స్టార్ట్ అయింది, 6 సాంగ్ నేనే చేశాను. ఓకే ఓకే. సో అలా జరిగింది బ్రో. ఇప్పుడు ఆ హీరోలు ఎవరైనా అడగద్దు ప్లీజ్. నాకు అర్థమైంది, కొంచెం వాళ్ళ కాదండి, ఆఫ్ కెమెరా అడుగుతలే బ్రో. సరే ఓకే. నేమ్ స్ట్రైక్ అవుతున్నాయి కానీ. ఓకే ఓకే ఓకే. డాన్సర్స్ గురించి వచ్చినప్పుడు ఇప్పుడు డాన్సర్స్ యూనియన్స్ ఇవన్నీ ఇప్పుడు మా అసోసియేషన్స్ ఇట్లా బయటకు వస్తాయి. డాన్సర్స్ యూనియన్స్ అనేది లాస్ట్ టైం చాలా పెద్ద ఇష్యూ జరిగింది. లైక్ తెలుగు ఆర్టిస్ట్ తెలుగు డాన్సర్స్ ని పెట్టుకోవట్లేదు, ముంబై నుంచి తెచ్చుకుంటున్నారు, ఇలాంటి రకరకాలే జరుగుతుంటాయి. మీరు ఒక కొరియోగ్రాఫర్ జరుగుతుంటాయి. సో ఏంటి వాటి గురించి చెప్పండి, అసలు అంత పాలిటిక్స్ జరుగుతాయా? పాలిటిక్స్ అని పెద్ద పేరు ఏమొద్దు బ్రో. బేసిక్ ఏంటంటే బ్రో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పెద్ద మాస్టర్ ఉన్నారు బ్రో, మీరు అంటున్నా పాన్ ఇండియా మాస్టర్స్ అంటున్నాం, పాన్ ఇండియా సినిమాలు అంటున్నాం, లేదంటే అంటే గ్లోబల్ వైడ్ గా రీచ్ అయ్యే సినిమా ఒకటి ఉందనుకో బ్రో. దానికి ఏమైపోతుందంటే ఒక సాంగ్ ఒక దగ్గర చేయట్లే వాళ్ళు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక సాంగ్ ని ఇప్పుడు ఈ సాంగ్ తెలుగు, హిందీ, మలయాళం అన్ని సాంగ్ డబ్ అవుద్ది కదా. సో వాళ్ళకి ఏంటంటే అందరూ కలిసి వర్క్ చేసుకునేలాగా ఉండాలని ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. ఇప్పుడు మాస్టర్స్ కి ఏంటంటే తెలుగు సాంగ్ చేస్తున్నప్పుడు బేసిక్గా వాళ్ళు తెలుగు సినిమా కాబట్టి తెలుగులోనే షూట్ చేస్తాం ఫస్ట్ మనం, తర్వాత మిగతా లాంగ్వేజ్ లోకి డబ్ అవుతాయి అవి. కాకపోతే ఇప్పుడు ఎవరి మిస్టేక్ అని చెప్పలేను బ్రో, కాకపోతే ఆ టైంకి అలా అయిపోతుందో తెలియదు. కానీ ఒక హీరో వెనకాల మన తెలుగు డాన్సర్స్ కాకుండా బాంబే డాన్సర్స్, మిగతా డాన్సర్స్ ఉంటారు. డాన్సర్స్ అంటే ఎప్పుడు రెస్పెక్ట్ బ్రో, దాంట్లో ప్రాబ్లం లేదు. కాకపోతే మన ఇంటికి మనమే కదా ఫస్ట్ వాల్యూ ఇవ్వాలి. ఇప్పుడు మీ ఇంట్లో నుంచి ఒకరు వస్తున్నప్పుడు మీ ఇంట్లో వ్యక్తికి నువ్వు ఫస్ట్ వాల్యూ ఇవ్వాలి కదా. లేదు పక్కింటోడికి ఇస్తా, లేదా వాడు కొంచెం బాగుంటాడని, లేదంటే ఎదురుంటోడికి ఇస్తా అంటే ఇంట్లో ఉన్నోడు కోపం వస్తుంది కదా. ఎందుకంటే ఇంట్లో మీకు ఎప్పటి నుంచో మిమ్మల్ని చూస్తున్నాడు, కేర్ చేస్తున్నాడు, మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నాడు, మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నాడు, మీ నుంచి చాలా నేర్చుకున్నాడు. అంటే మిమ్మల్ని అడ్మైర్ చేస్తూ చూసినప్పుడు మీరు ఇది కాదు వాల్యూ లేనప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ జరుగుతుంది అంతే, ఏం లేదు. ఇప్పుడు ఇంట్లో అందరూ అర్థం చేసుకోరు. ఇప్పుడు ఇంకోటి చెప్తా బ్రో, ఇంట్లో ఎవరైతే కొంతమంది ఫీల్ అవుతారో కొంతమంది అర్థం చేసుకుంటారు. ఓకే మనం పెట్టుకోవాల్సిన అంటే మనం ఉండాల్సిన ఏముందిలే, ఉండాల్సి వస్తే మనం కూడా ఉంటాం కదా. ఇప్పుడు మనం అంటే మనం వాళ్ళనుకున్నట్లు ఏమేమో, అందుకే వేరే వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఇంకొకటి